Gurubhyo Namaha. Today thought is successful people only have two things on their lips. First one silence. సెకండ్ వన్ స్మైల్. ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక మనకి స్టూడెంట్స్లో సక్సెస్ఫుల్ అంటే విన్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే ఒక ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ని కానీ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా వెల్ డిసిప్లైన్డ్గా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% వరకు. 10% మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఆ 90% కూడా చాలా ఇండిసిప్లైన్గా ఉంటారన్నమాట. చక్కగా చిరునవ్వుతోటి క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళు. మ్యాక్సిమం క్లాసులు ఏదైనా జరిగితే కనుక ఎక్కువ వినటానికి ట్రై చేస్తారు. క్లాస్ రూమ్లో అంటే సక్సెస్ అవ్వాలంటే కనుక క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ కూడా సైలెంట్గా ఉండి నవ్వుతూ ఉంటే సక్సెస్ అయిపోతారా అంటే అది కాదు దాని అర్థం. అక్కడ దాని మీనింగ్ ఏంటంటే కనుక క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ కూడా ఇంపార్టెంటే. అంటే దీని అప్లికేషన్స్ మీకు చెప్తున్నాను అనమాట. ఈ థాట్ యొక్క అప్లికేషన్ ఓకే. నేను దీన్ని ఎలా తీసుకుని చెప్తున్నానంటే మీకు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సార్ లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వెల్ డిసిప్లైన్డ్గా ఉండి చక్కగా స్మైలింగ్ ఫేస్తో ఉంటే చెప్పే సార్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, చెప్పాలనిపిస్తుంది సబ్జెక్ట్ని. అంతేగాని ఏడుపు మోకాలు వేసుకుని కూర్చుని ఎందుకు వచ్చిన క్లాస్ రా బాబు అన్నట్టుగా కూర్చుంటే వాళ్ళ యొక్క సక్సెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో చాలామంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ యొక్క మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు విషయాలు మనం బాగా పర్టికులర్గా చూడొచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా వెల్ డిసిప్లైన్డ్ అనమాట. అదే సైలెన్స్. అంటే దీని యొక్క మీనింగ్ ఇంకా డీప్గా తీసుకుంటే కనుక మీరు ఎంత సైలెన్స్గా ఉంటే మీ యొక్క ప్రోగ్రెస్ అంత బాగుంటుంది అనమాట. అలాగే దానికి తోడు ఆ స్మైలింగ్ కూడా, అంటే స్మైలింగ్ అంటే పల్లికిలించమని కాదు, చక్కగా జస్ట్ స్మైల్ తోటి ఉంటే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది అనమాట. దీని మీనింగ్ అది. అంటే మీరు ఏం అలవాటు చేసుకోవాలి, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం సైలెంట్గా ఉండి చక్కగా ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు చిరునవ్వుతోటి అడుగుతూ ఉంటే చెప్పే సార్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఈ థాట్ యొక్క మీనింగ్ అది. అంటే సక్సెస్ పీపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ రెండు విషయాలు కూడా ఎప్పుడు బయటపడుతూ ఉంటాయి. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై మార్క్ జుకర్బర్గ్. టుడే క్లాస్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, class number 2. In previous classes I told that introduction to Laplace transforms, definition and existence of Laplace transforms. That means the elementary function f of t existence at what conditions. F of t is a piecewise continuous and f of t is a exponential order. And one of the important property in Laplace transforms, that is linearity property. And also given 5 important elementary functions. That means L of 1 is equal to 1 by s, L of k is equal to k by s, L of t is equal to 1 by s square, going like this. There are 10 elementary functions. Okay, ఆల్రెడీ మీకు 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ లిస్ట్ ఒకటి ఇచ్చాను. ఆ లిస్ట్లో 1కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం. రిమైనింగ్ 9కి కూడా నేను ప్రూఫ్స్ ఇస్తాను. ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా ఈజీగా చేయొచ్చు. అందులో ద సెకండ్ వన్ ప్రూఫ్ ఈజ్ ఎల్ ఆఫ్ కే. వాట్ ఈజ్ ఎల్ ఆఫ్ 1? ఎల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్. వాట్ ఈజ్ ఎల్ ఆఫ్ కే? ఎల్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్, బికాస్ హియర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఎల్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. That means where k is a constant, any constant real number. Okay, in the list the second one is L of k. L of k is equal to k by s. So now I am going to explaining proof of L of k is equal to k by s. So in Laplace transform the second important formula is L of k, second one. L of k is equal to k by s. Already in previous class I told that L of 1 is equal to 1 by s. Here k is a constant. By applying property k that equal to k right in front of linear operator, L of 1 is equal to k into 1 by s, that equal to k by s. This is the proof of second formula. L of k is equal to k by s. ఇక్కడ k అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటాం అన్నమాట. L of 1, we know that L of 1 is equal to 1 by s, that equal to k into 1 by s is equal to k by s. So second one is over. Next goes to third one. What is third one?
L of t. What is the value of L of t? L of t is equal to 1 by s square. The proof of third one. The third formula is, okay, L of t. Okay, here the elementary function is t. That means f of t is equal to t. Okay, now f of t is equal to t. By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. This is the definition of Laplace transforms. Here f of t is equal to, substituting f of t is equal to t, that equal to integral 0 to infinity e power minus st t into dt, that equal to integral 0 to infinity t into e power minus st dt. Okay, now we evaluate the value of t in Laplace transforms. Okay, that equal to L of f of t. This is the definition of Laplace transform. Okay, write the definition. In this definition f of t is equal to t right here, that equal to 0 to infinity e power minus st t into dt, right? Correct format, that equal to 0 to infinity t into e power minus st dt. So to evaluate this definite integrals, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ మీకు బాగా రావాల్సిన ఏంటంటే కనుక డెఫినెట్ ఇంటిగ్రల్స్ మంచి గ్రిప్లో ఉండాలి. అయితే డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఈ ప్రూఫ్స్ వరకు గ్రిప్లో ఉంటే సరిపోతుంది. రేపు పొద్దున మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లోకి ఎక్కడో కూడా డెఫినెట్ ఇంటిగ్రల్ అంతగా యూజ్ చేయం. డెఫినెట్ ఇంటిగ్రల్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఒక 10% వరకు యూజ్ చేస్తాం అంతే. ఆ 10% కూడా ఇక డెఫినేషన్ ప్రకారం వారి యొక్క ఎలిమెంటరీ ఫంక్షన్స్ ప్రూఫ్స్ చేసేటప్పుడు మాత్రమే వాడతాం అన్నమాట. ఓకే, ఆ మినిమం 10% నాలెడ్జ్ కూడా లేకపోతే కనుక కష్టంగా ఉంటుంది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో. ఓకే, సో టు ఎవాల్యుయేట్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్, సో మనకి ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ బాగా రావాలంటే కనుక ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ బాగా రావాలి. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో దిస్ ఇస్ ది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మోడల్. దట్ మీన్స్ బై యూజింగ్ దిస్ ఫార్ములా ఇంటిగ్రల్ u dv is equal to uv minus integral v into du. By using this formula we get this value. Here u is equal to t, e power minus st dt is equal to dv. By using this formula, that equal to, okay, by using integration by parts, comparing with the standard form, u is equal to t, dv is equal to e power minus st dt. So differentiating on both sides, du is equal to dt. So integrating on both sides, integral dv is equal to integral e power minus st dt, that equal to e power minus st by minus s. Substituting in this formula, u that equal to t into e power minus st by minus s. This is v, limits 0 to infinity, minus integral 0 to infinity. What is v? v for e power minus st by minus s into what is du? du is equal to dt. అంటే ఇక్కడ మనకి ఏ ఉపయోగిస్తామో తెలియదు. మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ పార్ట్స్ యూజ్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, ఏ మెథడ్ వచ్చిందా అంటే ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్ మీద మనకి మంచి గ్రిప్ ఉంటే కనుక మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చింది అక్కడ ఎక్స్ వేరియబుల్స్లో ఉంటాయి, ఇక్కడేమో టీ వేరియబుల్స్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ కూడా మీకు టీ వేరియబుల్స్లోనే కనపడతాయి అన్నమాట. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ ఎస్ వేరియబుల్స్లో కనపడతాయి. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఎక్స్ వేరియబుల్స్లో కనపడతాయి ఎక్కువగానే. ఓకే, అలాగే ఇక్కడ మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అంతా కూడా టీ, ఓకే, టీ వేరియబుల్ అన్నమాట, స్మాల్ టీ. సో ఇన్ దిస్ సబ్స్టిట్యూటింగ్ దట్ ఈక్వల్ టు, ఓకే, హియర్ మైనస్ 1 by minus is constant, minus 1 by s into t into e power minus st limits 0 to infinity, minus into minus plus integral 0 to infinity e power minus st dt. Okay, this value is 0 because right in place of t infinity, that means t into e power minus st is equal to infinity into e power minus s infinity means totally infinity. Okay, infinity into something infinity. Okay, that equal to infinity into 1 by e power infinity. Suppose x tends to infinity, this implies 1 by x tends to 0. Similarly 1 by e power infinity, this value is equal to 0. 0 into infinity 0, that equal to 0. అంటే మీరు ఎక్కడైనా సరే వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ e power minus infinity లిమిట్స్
దాని యొక్క లిమిట్ ఇన్ఫినిటీ అయితే కనుక దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ t? వాల్యూ ఆఫ్ ది అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ 0. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ లోయర్ లిమిట్, హియర్ t ఈజ్ 0 ఇంటూ సంథింగ్ 0, టోటల్గా దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దిస్ వాల్యూ ఎంటైర్ దిస్ వాల్యూ 0. దట్ ఈక్వల్ టు -1/s ఇంటూ 0 ప్లస్ వాట్ ఈస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ st? e పవర్ మైనస్ st బై మైనస్ s లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ. ఓకే, దట్ హియర్ minus 1 by minus s is constant, that equal to 0 into something 0, that equal to 0 minus 1 by s e power minus st limits 0 to infinity. Clearly t is equal to infinity, e power minus infinity, that value 0. This value is always 0 into something 0. But what about this here? Integral e power minus st dt. Integral e power minus ax dx is equal to e power minus ax by minus a. So integral e power minus st dt by e power minus st by minus s, because t coefficient is minus s limits 0 to infinity. That equal to here minus s, take common, 1 by s into minus s minus 1 by s square into e power minus st. Lower limits 0, upper limit infinity. So substituting upper limit in place of t, that equal to e power minus s into infinity, e power minus infinity minus lower limit e power 0. So e power infinity value is infinity, but e power minus infinity value is always 0. Okay, e power infinity is equal to infinity, e power minus infinity is equal to 1 by e power infinity, that equal to 0. Infinity is a very large number, e power infinity is also very large number. By taking reciprocals we get the value approximately 0, that means 0.000 something, we get 0. So this value is equal to e power minus infinity value 0, any power 0 is equal to 1, so minus into minus plus 1 by s square into 1 by s square. What is the Laplace transform of t? 1 by s square. This is the proof of థర్డ్ వన్. అంటే మనం ఫార్ములా నెంబర్ 3లో ఏం ఫైండ్ అవుట్ చేసాం? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ వేరియబుల్. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో టీ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయి? టీ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయి? 1 by s square ఫామ్లో ఉంటాయి అన్నమాట. అంటే దానికి మనం ఏం చేసాం? L of t, here f of t is equal to t. Okay, so by the definition of Laplace transform, write here t, e power minus t into t by using integration by parts. And applying upper and lower limits, we get the value 1 by s square. అంటే ఇవన్నీ కూడా మనకి 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ అన్నిటిని కూడా డెఫినేషన్ ద్వారా మీకు ప్రూఫ్స్ ఇస్తుంది అనమాట. రేపు వద్దున మన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఈ ప్రూఫ్స్ మీకు గుర్తుండాలి. వాట్ ఈస్ ది ఎల్ ఆఫ్ టీ? 1 by s square. వాట్ ఈస్ ఎల్ ఆఫ్ కే? k by s. వాట్ ఈస్ ఎల్ ఆఫ్ 1 by s. ఇవి ఫార్ములాస్ కింద గుర్తించిన ఇవన్నీ కూడా మన ఫార్ములాస్లో అప్లై చేస్తాం అన్నమాట. ఇక్కడ వాటి ప్రూఫ్లు ఎలా వచ్చినాయి అనేది డెఫినేషన్ ప్రకారం ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. Okay, the fourth formula is L of t power n is equal to n factorial by s power n plus 1. What is the proof? Okay, first, what is the elementary function here? F of t. Let f of t is equal to t power n. By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. But here what is L of t? T power n. Right here in place of f of t is equal to t power n, integral 0 to infinity e power minus st t power n dt. By applying integration by parts formula. What is integration by parts? Integration by parts says that integral u dv is equal to uv minus integral v into du. Okay, integral u dv is equal to uv minus integral v into du. Here u is equal to t power n, dv is equal to e power minus st dt. So integrating on both sides we get du is equal to n into t power n minus 1 into dt. By applying d by dx of x power n is equal to n into x power n minus 1. Integrating on both sides we get integral dv is equal to integral this one, that equal to integral e power minus st dt is equal to e power minus st by minus s. So we get the four values u, du, dv, v. These four values substituting in
ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం. అవన్నీ కూడా మచ్ మోర్ ప్రాక్టీస్ ఉంటే కనుక దీన్ని చక్కగా చేయొచ్చు అన్నమాట. ఓకే, సబ్స్టిట్యూటింగ్ దట్ ఈక్వల్ టు u అంటే దట్ మీన్స్ t పవర్ n v e పవర్ మైనస్ st బై మైనస్ s లిమిట్స్ 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity ఇంటిగ్రల్ 0 to infinity. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? uv. నెక్స్ట్ v. what is v? v is equal to e power minus st by minus s into du. what is the value of du? n into t power n minus 1 dt. that equal to మీకు ఆల్రెడీ I told that this value is equal to 0. ఆ 0 ఎలా వచ్చిందో కూడా మీకు చెప్పాను. దట్ ఈక్వల్ టు అంటే ఫార్ములా నెంబర్ 3లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని వాల్యూ 0 ఎలా వచ్చిందో. మీరు ఎక్కడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మీరు ఆటోమేటిక్గా టీ పవర్ n ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్ అని ఇలా 0 to infinity లిమిట్స్ కనపడ్డాయి అనుకోండి. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. హియర్ 1/s టేక్ కామన్ 1/s ఇంటిగ్రల్ 0 to infinity. సో n is also common. that equal to n is constant and s is constant. minus into minus plus n constant s constant, right? n/s integral 0 to infinity. next t power n minus 1 e power minus st dt. okay, that equal to n/s integral 0 to infinity t power n minus 1 e power minus st dt. this is the value of L of t power n. but what is the form? this value L of t power n is equal to this one. okay, L of t power n is equal to integral 0 to infinity e power minus st t power n dt. but here integral 0 to infinity t power n minus 1 e power minus st dt. this can be written as n/s L of t power n minus 1. by the definition of Laplace transform, this value can be written as L of t power n minus 1. okay, so L of t power n is equal to L of t power n is equal to n/s L of t power n minus 1. next again write this definition L of t power n minus 1. this is same. okay, దీన్ని మనం మళ్ళీ L of డెఫినేషన్ ప్రకారం రాసుకుంటే మళ్ళీ మనకి ఇది వస్తుంది. మళ్ళీ బై అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మళ్ళీ మనకి ఏమొస్తుందంటే కనుక దట్ ఈక్వల్ టు n/s into n minus 1/s into L of t power n minus 2 by again integration by parts. that equal to n/s n minus 1/s into n minus 2/s into L of t power n minus 2 n minus 3. again by applying integration by parts అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ n టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే n/s n minus 1/s n minus 2/s L of t power n minus 3 దాని వాల్యూ n minus 3/s into L of t power n minus 4 go on like this. అలా లాస్ట్కి వెళ్ళేటప్పటికి 1/s into లాస్ట్ చూడండి n minus 1 n minus 2 n minus of n minus 1 n cancel we get 1/s into L of 1, the final value. okay, that is expansion of this one. okay, repeat once again, very most important. so find Laplace transform of t power n is equal to n factorial by s power n plus 1. అంటే Laplace transform కి t power n యొక్క వాల్యూ n factorial by s power n plus 1 ప్రూవ్ చేయాలి. f of t is equal to elementary function is f of t is equal to t power n by the definition of Laplace transform. right here, right in this place ఈ f of t ప్లేస్లో మీరు t power n రాయండి. ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఏది u, ఇది u, ఇదేమో dv, du వస్తుంది, dv వస్తుంది, v వస్తుంది. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వీ గెట్ దిస్ వన్. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి దిస్ వాల్యూ ఇస్ ఆల్వేస్ 0. ఇంకా రిమైనింగ్ పార్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n is constant, s is constant, n/s ఇంటిగ్రల్ 0 to infinity t power n minus 1 e power minus st dt. మళ్ళీ దీనికి మీరు ఏం చేయాలంటే కనుక బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నో నీడ్. బై యూజింగ్ నోటేషన్. వాట్ ఈస్ నోటేషన్? నోటేషన్ ఈజ్ ఈక్వల్ టు L of t power n is equal to this one by using this notation. so this can be written as integral 0 to infinity t power n minus 1 e power minus st dt. it is denoted by L of t power n minus 1. this is the definition of Laplace transform by using notation L of t power n minus 1. ఇంకా మనం ఒక్కసారి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే సరిపోతుంది. మిగతా టైంలో మిగతా అన్నిసార్లు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయవలసిన అవసరం లేదు బై యూజింగ్ నోటేషన్. సో వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ L of t power n minus 1? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ L of t power n?
L of t power n is equal to n by s into L of t power n minus 1. What is the value of this one? This fixed. N minus 1 by s into L of t power n minus 2. What is the value of this one? These two are fixed. N minus 2 by s into L of t power n minus 3. Go on like this. N by s, n minus 1 by s, n minus 2 by s, n minus 3 by s, n minus 4 by s, n minus 5 by s. Go on like this. 1 by s into L of 1. That is the final value. So n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4. Go on like this. 1. This is the product of the first n natural numbers. By the definition of factorial, this can be written as n factorial. Okay. So here yes, how many times? Up to 1 by s n times. L of 1 by s. So s up to n plus 1 times. So s into s into s into up to n plus 1 times. That equal to s power n plus 1. నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో దీన్ని మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తే కనుక L of t of n minus 3 వాల్యూ n minus 3 by s. L of t power n minus 4. మళ్ళీ n minus 4 by s. L of go on like this. అలా n minus 1 టర్మ్ మిగిలినప్పటికీ n minus of n minus 1. n క్యాన్సిల్ అయిపోయింది 1 మిగులుతుంది by s. సో 1 by s. ఇంకా లాస్ట్ ఇంటూ 1. That equal to L of 1. Okay, so n minus 1, n minus 2, this is the product of the first n natural numbers. It is denoted by n factorial. By here s into s power n, bases are equal, power should be added, that equal to s power n plus 1. Hence the proof is over. So the Laplace transform of t power n is equal to t n factorial by s power n plus 1. మనకి ఎక్కడ Laplace transforms find out చేయవలసి వస్తుంది. Laplace transform of t power 6. So t power 6 means 6 factorial by s power 7. అది రాస్తే కనుక సరిపోతుంది. అలా యూజ్ చేసుకుంటామట అప్లికేషన్. కానీ ప్రూఫ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 1 టైం యూజ్ చేసి నెక్స్ట్ నుంచి రిడక్షన్ అంటే 1 by 1 అప్లై చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఫస్ట్ టైం మీరు అప్లై చేసేటప్పుడు మటుకి L of t power n ఈజ్ ఈక్వల్ టు n by s L of t power n minus 1. ఇది పర్ఫెక్ట్గా చేయాలి. చేసిన తర్వాత దీని నుంచి ఇంక రెడ్యూషన్ అనమాట. దీని నుంచి ఇంకా మనం తీసుకొస్తూ ఉంటాం 1 by 1. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నోటేషన్ యూజ్ చేస్తున్నమాట. n minus 1 by s into L of n minus 1 అయిపోయిన తర్వాత n minus 2. n minus 2 తర్వాత n minus 3. గో ఆన్ లైక్ ది లాస్ట్కి ఫస్ట్ సింగిల్ టర్మ్ మిగిలింది 1. ఓకే, సో ఇదంతా కూడా మనం చేస్తే కనుక డెఫినేషన్ ఫ్యాక్టోరియల్ డెఫినేషన్ ప్రకారం ఇలా రాసుకున్నాం. సో దిస్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ ఫార్ములా నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ద ప్రూఫ్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఫంక్షన్ e power at. What is the value of L of e power at? 1 by s minus a. What is this proof? Okay. What is f of t? F of t is equal to elementary function is exponential function. Okay. By the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. That equal to integral 0 to infinity e power minus st into what is f of t? F of t is equal to e power at dt. Here bases are equal, power should be added. That equal to integral 0 to infinity e power minus st plus at into dt. Take common, integral 0 to infinity e power minus s t minus a dt. అంటే ఇక్కడ నేను మైనస్ ఎస్ కామన్ తీసాను, అంటే మైనస్ టీ కామన్ తీద్దాం. టేక్ కామన్ minus t, that equal to e power minus t into s minus a dt. That equal to minus t into s minus st, minus into minus plus at. Or take common minus t, s minus a. Integral 0 to a e power minus t into s minus a dt. Integration with respect to dt. We know that well-known formula. That formula is integral e power minus ax dx is equal to e power minus ax by minus a. By using this formula, what is the integration of this one? That equal to L of e power at. That means here f of t means e power at is equal to integral 0 to infinity. What is the integration of this one? Here t coefficient is minus of s minus a. What is the coefficient of t? Here x coefficient is minus a. What is the integration of integral e power minus ax dx? E power minus ax by minus a. Here t coefficient is minus of s minus a. So the totally the integration of this one is equal to e power minus t into s minus a by minus of s minus a, limits 0 to infinity.
What are the limits? 0 to infinity. The integration of this one is e power minus t into s minus a by t coefficient minus of s minus a. So here minus of s minus a is constant, that equal to 1 by minus of s minus a is constant, that equal to e power minus t into s minus a, limits 0 to infinity, equal to 1 by minus of s minus a into, first substituting upper limit, that equal to e power minus infinity minus, what is t? T is equal to infinity. Infinity into something, that equal to infinity, minus e power 0 into something, minus lower limit 0, 0 into something, 0, that equal to 1 by s minus a. This value is always 0 because e power minus infinity is equal to 0. I already told that this value, that equal to 0 minus 1, that equal to 1 by minus of s minus a into minus, that equal to 1 by s minus a. So the value of L of e power at is equal to 1 by s minus a. Proof is very simple. What is the proof? Repeat once again. F of t is equal to e power at. Elementary function is exponential function. First write the definition of Laplace transform. In the definition, substituting f of t value e power at into this one. Here bases are equal, power should be added, that equal to e power minus st plus at. Here t is common, take common minus t, e power minus t into s minus a. So the integration of this one is equal to e power minus t into s minus a by minus of s minus a. That is the integration. Substituting upper and lower limits, we get this one. Here minus of s minus a is constant right in front of brackets, that equal to 1 by minus of s minus a. First substituting upper limit, e power minus t is infinity, infinity is something, infinity, minus e power 0, that equal to 0 minus 1. So minus into minus plus 1 by s minus a into 1, 1 by s minus a. So the Laplace transform of e power at is equal to 1 by s minus a. So this is the proof of fifth formula. L of e power at is equal to 1 by s minus c. Next I am going to explaining formula number 6. Okay, next sixth formula. What is sixth one? L of e power minus at. L of e power minus at is equal to 1 by s plus a. This is the sixth formula. What is the proof? Proof here very simple. So this proof is based on fifth one. So modification is only minus అంటే ఫిఫ్త్ ప్రాబ్లం మనం చేస్తే కనుక ఫిఫ్త్ ప్రాబ్లంకి ఫిఫ్త్ ఫార్ములాకి సిక్స్త్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ మైనస్. ఈ మైనస్ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సరిపోతుంది. ఓకే, సో ఎలిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈ పవర్ మైనస్ ఏటీ. Okay, so by the definition of Laplace transform, integral 0 to infinity e power minus st f of t into dt, that equal integral 0 to infinity e power minus st, what is f of t? Minus at. Okay, here bases are equal, power should be added, that equal to e power minus st minus at. But here take common minus t, s minus common this thing out to plus. So minus t into s plus a dt. What is the integration? By using this formula. Okay, this is very most important formula in indefinite integrals. Okay, integral e power minus ax dx is equal to e power minus ax by minus a, by using that formula. So the integration is e power minus t into s plus a by minus of s plus a, limits 0 to infinity, that equal to s plus a. Okay, that equal to, first substituting upper limit infinity, e power, here minus of s plus a is constant right in front, అంటే minus అయితే రాయలేదు కింద కూడా ఇప్పుడు ఈ పక్కన లాస్ట్గా వస్తుంది, మార్చుకుంటూ వస్తున్నాను. కిందేమో మార్చుకోలేదు. ఓకే, L of e power minus at is equal to, so integral 0 to infinity minus t into s plus a dt, that equal to e power minus t into s plus a by minus of s plus a. What is the t coefficient? Minus of s plus a. Denominator lo రాయాలి, ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత. సో మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. ఫస్ట్ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, ఇదంతా కూడా ఈ పవర్ ఇన్ఫినిటీ అయిపోతుంది ఇది. ఓకే, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్ 0. ఇయర్ మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఇస్ కాన్స్టెంట్, ఫ్రంట్లో రాసుకుంటే కనుక మనకి సింప్లిఫికేషన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, అంటే ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. ఇవన్నీ కూడా మైనస్లు ఉన్నాయి, ప్లస్లు చేసుకుంటాం అనమాట. దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 by s ప్లస్ ఏ. అంటే ఫిఫ్త్ ఫార్ములా ప్రూఫ్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే సిక్స్త్
ఫార్ములా ప్రూఫ్ మనం చేయవలసిన అవసరం లేదు, మైనస్లు అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ ఏ. టోటల్లీ 6 ఫార్ములే proofs completed 6. First one, L of 1 is equal to 1/s, L of k is equal to k/s. Next, L of t is equal to 1/t square. L of t is equal to 1/s square. Next, L of t power n is equal to n factorial by s power n plus 1. L of e power at is equal to 1/s minus a. L of e power minus at is equal to 1/s plus a. So 6 ప్రూఫ్స్ కంప్లీట్ చేసామన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం ప్రూవ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు బాగా చదవాలి. ఈ 10 కూడా బాగా చదివితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ఈ రిజల్ట్స్ అన్నీ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ 1/s మైనస్ ఏ, ఆ రిజల్ట్ అక్కడ యూజ్ చేసుకుంటాం. ఇదంతా చెయ్యి మనం. అంటే ఇదంతా ఎలా వచ్చింది, ఈ రిజల్ట్ ఈ 10 రిజల్ట్స్ మీకు ఎలా వచ్చినాయి అనేది ఆ ప్రూఫ్స్ ఐడియా ఉండాలన్నమాట. ఆ ప్రూఫ్స్ ఐడియా లేకుండా మీరు మామూలుగా బండగా గుర్తుపెట్టుకుని చేసుకుని వెళ్ళారనుకోండి, దెర్ ఈజ్ నో యూజ్. అందుకని ఆ 10 కూడా బాగా మగ్గింగ్ చేయాలి. దిస్ క్లాస్ 5 ఫార్ములే ప్రూఫ్స్ కంప్లీటెడ్. ఓకే, టుమారో రిమైనింగ్ 6 ఫార్ములే proofs. Okay, today class is over.